బాగున్నారా? బాగున్నారా? బాగున్న వాళ్ళు కుడిచే తెచ్చారా? తెస్తే దేవుడు చూపించగలరా? బాగున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పటం. ఏమైనా బాగున్నారా అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేల్ నాకు తోడుగా ఉన్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని సేవకులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు అందరిని దీవించాలని నమ్ముతా ఉన్నాను నేను. ఆమేన్. ఒక చిన్న మాట చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 1. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. రాజగు బెల్షాసరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షాసరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం తాగుచుండగా ఆ గడిలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తం వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను. ప్రార్థించుకుంటాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నాయన వినయంగాని ఒక వాక్యం మేము సమీపిస్తుండగా చదువుబడిన వాక్యంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ రాత్రి చేరువచ్చిన ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని దయచేసి మీరే మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇంకొక చిన్న మాట, అలాగే మన బైబిల్ మన దగ్గర ఉంది కాబట్టి ఇంకొకసారి బైబిల్ తెరుద్దాం. రెండవ దురవృత్తాంతములు 15వ అధ్యాయము 18వ వచనం. రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 18వ వచనం. ఆసా గురించి అక్కడ ఉంది. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందుంచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం అలాగే కీర్తనలు 82వ కీర్తన 6వ అధ్యాయంకి వద్దాం. 82వ కీర్తన 6వ వచనం. ఎందుకంటే మనం స్టార్ట్ చేసే ఎక్స్ప్రెస్ లాగా వెళ్తాం. మళ్ళీ అప్పుడు మీకు వాక్యాలు గుర్తురావు, ముందే చెప్పేస్తే ఈజీగా ఉంటుంది కదా. 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. గట్టిగా చెప్పండి. ఎవరు సెలవిచ్చారు? నేనంటే ఎవరు? చాలా జాగ్రత్త. దానికి కన్ఫర్మేషన్గా యోహాను సువార్త 10:34 చదువుదాం. యోహాను సువార్త 10:34 చూడండి. ఇంకా తిప్పుతున్నారు పేజీలు. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఇంతకీ దైవాలంటే ఎవరు? తర్వాత వచ్చిన చదివి ఎప్పుడు చెప్పండి. తర్వాత వచ్చిన చదివేసి చెప్పండి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఓ చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మీరెవరు ఇప్పుడు? చెప్తే ధైర్యంగా చెప్పండి, లేదంటే మానేయండి. కానీ ఏదో ఒకటి చెప్పండి. మీరెవరు? ఇప్పుడు బెలాకం చదివించాను, అది నమ్ముతున్నారా? నమ్మితే మీరెవరు?
ఇంకొంచెం ఇంకొంచెం గట్టిగా. మీరెవరో మీకు అర్థమైతే చెప్పండి, లేకపోతే వద్దు. ఇప్పుడు మీరు ఎవరైనా రైట్. ఇప్పుడు మీరు దైవాలు, నిజమేనా? ధైర్యంగా నేను ధైర్యం సరిపోట్లా. ఏ ఊరి మాడుతూరా? మడుతూరులో ధైర్యం బాగుందని చెప్పారా నాకు బయట. చూద్దాం కూడికి అయిపోయేలోపు. హల్లెలూయా. నేను ఒక మాట నమ్ముతాను, దేవుడు ఏదన్నా బైబిల్లో రాయించితే అది సత్యము. నువ్వు అది నమ్మినా నమ్మకున్నా సత్యము. దేవుడు ఒకసారి నేను నా కుమారుడు అంటే ప్రపంచం మొత్తం తలకిందులైనా నువ్వు ఆయన కుమారుడివే. నేను నీతో పాటు ఉంటానని సెలవిస్తే ప్రపంచం మొత్తం నీకు ఎదురొచ్చినా ఆయన నీతో పాటు ఉంటాడు. ఎవరు ఎటుపోయినా ఆయన నాకు ఒక మాట చెప్పాడు, నేను ఆ మాట నమ్ముతా. నాకు చెప్పిన మాట ఒకవేళ మీకు కూడా చెప్తే మీరు కూడా నమ్మండి. ఆయన నాకేం చెప్పాడంటే నేను విడువను. మీకు కూడా చెప్పాడా? చెప్పున్నాడా? అయితే నమ్ముదామా? ఎప్పటిదాకా నమ్ముదాం? ఎప్పటిదాకా నమ్ముదాం? ఒకటి ఆయన రావాలా, రెండు పోవాలా, అప్పుడుదా నేను నమ్మాలా. నేను మట్టిలోకి పోవాలా, అప్పుడుదా నేను నమ్మాలా. రెండుగా నేను జీవించుండగా కిందకి రావాలా. నా ఒక నమ్మకం ఏంటంటే క్రీస్తును నేను కలవాలా. ఆయన వచ్చిందే నా కోసం. ఆయన రక్తం ఎవరి కోసం కాచాడు? చాలా మంది కోసం కాచలేదు ఇక్కడ. అందరి కోసమా? ఎవరి కోసం కాచాడు? నా కోసం కాచాడు. ఏమైనా ఆయన ఎవరి కోసం కిందకి వచ్చాడు? ఆయన ఎవరి పాపాలు తీసేశాడు? మన పాపాలు అనమాకండి, ఎందుకంటే పక్కనోడు చేశాడు లేదో మనకు తెలియదు. నేనైతే చేశా. నా పాపం. ఆయన ఎవరి దేవుడు? ఆయన ఎవరి రక్షకుడు? రక్షణ ఎవరికి కావాలా? ఎవరి దేవుడి దగ్గరికి రావాలా? ఎవరి దేవుని పాత్రలు? ఎవరి దేవుని కుమారులు? ఎవరి దేవుని కుమార్తెలు? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీరెవరు? చూసారు, ఇందాక ఎంతసేపు చెప్పేస్తే లాస్ట్కి అక్కడ దాకా వచ్చి మళ్ళీ ఎక్కడి దాకా వెళ్ళాం మనం. ఇదే సమస్య. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఎలాగైపోయామంటే చర్చికి వెళ్తే దేవుడు దీవిస్తాడు, చర్చికి వెళ్తే స్వస్థ వస్తుంది, చర్చికి వెళ్తే దేవుడు పక్కన ఉంటాడు, చర్చికి వెళ్తే దయ్యాలు పోతాయి, చర్చికి వెళ్తే మంచి కార్యాలు జరుగుతాయి, చర్చికి వెళ్తే పెళ్ళి అవుద్ది, చర్చికి వెళ్తే తగాదాలు పోతాయి, చర్చికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి. అంతేనా? అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలి మనం? నువ్వెవడో తెలుసుకోవడానికి వెళ్ళాలి. నేను ఎవరో తెలుసుకుంటే నాకు ఇక్కడికి ముఖ్యం కాదు, అక్కడికి ముఖ్యం అంటావు. హల్లెలూయా. ఒక మాట, చిన్న మాట చెప్పనండి. నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చున్నా. శివాలయం గుడిలో పూజారిగా ఉండి ఈరోజు మీ రాత్రి ఇక్కడికి వచ్చి మీ మధ్యలో బైబిల్ పెట్టుకుని నిలబడి ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ఒక ప్రశ్న అడిగారు, నువ్వెందుకు మారావు? నువ్వెందుకు మాలా మాదిగల దేవుడిని నమ్మున్నావు? మన దగ్గర దేవుడు లేరా? మన దగ్గర దేవతలు లేరా? ఎందుకు వదిలిపెట్టిపోయావు? వాళ్ళకున్నది ఒక్కడే దేవుడు, మనకి చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి ఒక మాట చెప్పా, దేవుడు నన్ను కాపాడాడనో, రక్షించాడనో, స్వస్థించాడనో నేను దేవుడిని నమ్మలా. నేను నమ్మిన కారణం ఏంటంటే యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉన్నది. మాటలు మీకు అర్థమనియా? ఎందుకు నమ్మే దేవుడు నేను ఇప్పుడు? ఆయన చెప్పాడు నేను లేస్తానన్నాడు, లేచాడు, కాబట్టి సమాధి ఖాళీగా ఉన్నది. ప్రపంచం మొత్తం తెలుసు ప్రభు యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉన్నది. నా నమ్మకం ఏంటంటే ఒకవేళ ఆయన రాకడ కన్నా ముందుగా నేను కూడా చనిపోయి సమాధిలోకి వెళ్తే ఆయన ఒక రాకడలో కేక పెట్టినప్పుడు నా సమాధి ఖాళీ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి డబ్బుల కోసమో జీతం కోసమో దేవుడి దగ్గరికి రాలా, నా సమాధి ఖాళీ అవ్వాలా. ఇంకా అపోస్తలుని పౌలు అంటున్నట్టు ఆ కడబోర మోగగానే మనమందరం నిద్రించము కానీ రెప్పపాటున క్షణములో మనం మార్పు చెందుదాము. ఎందుకొరకు దేవుడి దగ్గర నువ్వు మారావు? ఎందుకు నువ్వు దేవుడి వైపు తిరిగావంటే నేను మార్పు చెందాలా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలా. నేను ఇక్కడ ఉండేవాడి కాదో, నా రాజ్యం అక్కడ ఉన్నది. హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న, ఒక 2.5 లక్షల జీతం వదులుకోవటం ఎంతమందికి ఇష్టం? ఇక్కడ ఉన్న వాళ్ళకి నెల జీతం. ఇప్పుడు 20 లక్షలు అయితే నెల జీతం వదిలేస్తారా? గట్టిగా చెప్పండి. మేము వదలం అన్నోళ్ళు చేయొద్దండి, మేము వదిలేస్తాం అన్నోళ్ళు చేయొద్దండి. 20 లక్షల జీతమే వదిలేస్తాం, నెల జీతం మీ ముందు నిలబడి వదిలేసి నేను ఇంకోటి గురించి మనకు వద్దండి. నువ్వు దేవుడి కోసం ఏం చేశావు? ఆమేన్. దేవుడు నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, చాలా మాటలు చెప్తాం మనం. 60 కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, మనము శ్రమల్లో ఉన్నప్పుడు మన పెదవులు ఏం చేస్తాయి? మొక్కుబళ్ళు మొక్కుది. అవునా? శ్రమలు పోయాక అదే నోరు అదే చెవులు ఆ మొక్కుబళ్ళు మర్చిపోతాయి. అవునా? అమ్మ కోపం రాదు కదా,
గణేష్ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు ఇక్కడ? ఎన్ని మొక్కుంటారు? ఎన్ని మాటలు చెప్పుంటారు? వినబడలేదమ్మా నాకు. ఇందాక అమ్మ ఒక చిన్న మాట చెప్పింది. ఏం సాక్ష్యం? ఏమ్మా, నీ బిడ్డ అటువంటి స్థితిలోంచి పైకి లేకపోతే చిన్న సాక్ష్యం అంటావు నువ్వు. నీకు రహస్యం చెప్తే రాత్రి, నా దేవుడు చిన్న చిన్న కార్యాలు చేయడు. నా దేవుడు చేసేవన్నీ పెద్దయ్యే. ఆయన పెద్ద కార్యాలు చేసే దేవుడు. కాబట్టి నీ కుమారుని పైకి లేపడము ఆ రోజు నీకు చాలా పెద్ద విషయం. ఆ పెద్ద కార్యం దేవుడు చేస్తున్నాడు. ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు, దాని చిన్న కార్యం నువ్వు చేయొద్దు. ఎప్పటికీ అది పెద్ద సాక్ష్యమై ఉన్నది. నీ జీవితకాలం అది పెద్ద సాక్ష్యమై ఉన్నది. నీ కుమారుని జీవితకాలం పెద్ద సాక్ష్యమై ఉన్నది. అది ఊరికి పెద్ద సాక్ష్యమై ఉన్నది. దేవుడు తోడుగా ఉంటానని చెప్పిన ప్రతి ఒక్కటి కూడా పెద్ద కార్యమై ఉన్నది. హల్లెలూయా. ఆయన ఘనమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ప్రపంచాన్ని మొత్తం సృష్టించి ఆయన చిన్న కార్యం చేయలే, పెద్ద కార్యం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటి? ఈరోజు మనం ఎవరు? దైవంలో, అంతేనా? ఒక చిన్న మాట ఇందా మనం చదువుకున్నాం, బెల్షాస్సర్ గురించి చదువుకున్నాం. బెల్షాస్సర్ గొప్ప విందు చేయించాడు. ఆ విందు చేయించినప్పుడు రాణులు, ఉపపత్నులు, చాలా మంది అధికారులు అందరూ వచ్చారు. వీరందరూ ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి పాత్రలు సరిపోక వాళ్ళ తండ్రి నెబుకద్నెజరు కాలంలో దేవుడానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ దేవాలయంలో ఉన్న మొత్తం తీసుకొచ్చి కొల్లగొట్టి లోపల పెట్టుకోవడం దేవుడు అనుమతి ఇచ్చాడు వాళ్ళ తండ్రికి. వాటిని తీసుకొచ్చి ఆ పాత్రలో మందు పోయమని చెప్పాడు. ఏ పాత్రలు అండి అయ్యి? ఇందా మనం ఆశా దగ్గర చదివాం దినవృత్తాంతంలో. దేవుడికి ప్రతిష్ఠించిన, తన తండ్రి ప్రతిష్ఠించిన, ఆశా ప్రతిష్ఠించిన వెండి బంగారాలన్నీ తీసుకొచ్చి దేవుని మందిరంలో వచ్చాడు. సొలొమోను చేసిన కూడా అదే కదా. దావీదు ప్రతిష్ఠించినవి, ఈయన ప్రతిష్ఠించిన మొత్తం కూడా మందిరం యొక్క ఆలయంలో ఉంచున్నాడు, మందిరం లోపల తీసుకొచ్చి పెట్టున్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే దేవుడికి ప్రతిష్ఠ చేయబడ్డాయి. నిజమేనా? ఇప్పుడు చిన్న మాట మాట్లాడుకుందాం. దేవుడికి ప్రతిష్ఠ చేయబడిన ఏదైనా ఒక వస్తువుని ఎవరన్నా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒక చిన్న మాట ఉంది బైబిల్, మీకు అందరికీ బాగా తెలిసింది, చాలాసార్లు మనం అంటూ ఉంటాం. దేవుని ఆలయాన్ని ఎవడన్నా పాడు చేస్తే, దేవుని ఆలయాన్ని ఎవడన్నా పాడు చేస్తే, ఒక చిన్న మాట, మన దేవుని ఆలయం ఏంటో ఒకసారి చూద్దామా? 1 కొరింథీ ఒకసారి 1 కొరింథీ 3:16. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్నది 6వ అధ్యాయం 19వ వచనం చదువు. అదే కొరింథీ 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మన దేహంతో మనం ఏం చేద్దాం? ఎప్పుడు? ఆదివారం ఒకరోజు ఇలాంటి కుడికిలు పెట్టినప్పుడు. ఎప్పుడు? మన ఇంట్లో ఉన్నప్పుడు మన దేవుని ఆలయం కాదా? బయటికి వెళ్ళినప్పుడు దేవుడు ఆలయం కాదా? ఓన్లీ చర్చిలోకి వచ్చినప్పుడే మన దేవుని ఆలయమా? చెప్పండి. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణము నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. కాబట్టి నువ్వు ప్రతి క్షణము కూడా ఎలాగ ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వద్దాం, రాజు దగ్గరికి. ఈ రాజుగారు ఏం చేశారంటే ఆయనకున్న ఘనత చూపించుకోవటానికి బంగారు పాత్రలో, వెండి పాత్రలో మందు తీసుకొచ్చి పోసాడు. ద్రాక్షరసం వాళ్ళు తాగుతూ ఉన్నారు. వాళ్ళు ఈ పని చేస్తూ ఉండగానే అక్కడ ఒక పెద్ద నోటీస్ బోర్డు ఉన్నది, గోడ ఉన్నది. ఈ గోడ మీదకి చెయ్యి ఇంతవరకే వచ్చి ఏదో రాసిపోయింది, మేనే మేనే టేకిల్ ఉఫాసిస్, మేనే మేనే టేకిల్ ఉఫాసిస్. రాజు కదండి, అర్థం కాల. ఉన్నందరిని పిలిచాడు, దగ్గర ఉన్న జ్ఞానం మొత్తాన్ని పిలిచాడు. ఎవడు దానికి భాష ఏంటో, దాని భావం ఏంటో ఎవరు చెప్పలేకపోయారు. దానియేలుని తీసుకొచ్చారు. దానియేలు దాన్ని చూశాడు, దాని అర్థమేంటి చెప్తున్నాడు. మెనే మెనే టేకిల్ ఉఫాసిస్ అంటే, రాజా నిన్ను రాజు తూకంలో వేయగా నువ్వు తక్కువగా ఉన్నావు, నువ్వు సరిపోలా. అందుకని దేవుడు ఏం చేశారంటే నీ రాజ్యం తీసేసి వేరే వాడికి ఇస్తానన్నాడు. ఇంత పని దేవుడు ఎందుకు చేశాడు?
ఒక్క దేవునికి సంబంధించిన పాత్రలో చెడిపోయిన ద్రాక్ష రసం పోసింది దానికి. నిజమేనా? నిజమేనా కాదా? ఇది కేవలం ఒక బంగారు పాత్ర అంతేనా? ఇది దేవుడికి ప్రతిష్ఠ చేయబడింది. అది రాయి అయినా, ఇటుకైనా, బొమ్మైనా, చెక్కైనా, గ్లాస్ అయినా, రొట్టె ముక్కైనా, అది ఏదైనా దేవుడికి ప్రతిష్ఠ చేయబడిన తర్వాత అది నీది కాదు, అది దేవుడిది. నీకు దాని మీద హక్కు లేదు. మరి ఈ రాత్రి ఆ బంగారు పాత్ర మీద ఎవరికి హక్కు లేదంటే, ఈ రాత్రి నీవు దేవుని యొక్క పాత్ర అయి ఉన్నావు. ఈ రాత్రి నువ్వు దేవుని యొక్క దేవాలయం అయి ఉన్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నివాసం ఉండే ఆ యొక్క స్థలం నీవై ఉన్నావు. మరి నీవెంత జాగ్రత్తగా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఎవరు? చాలా మంది నోళ్ళు తేలేదు. అమ్మ నోళ్ళు తెచ్చిన లామని చెప్తారా? నోళ్ళు కూడా తెచ్చినారు. చాలా మంది చర్చికి వస్తా నోళ్ళు ఇంట్లో పెట్టేసి వస్తారు. తెచ్చారు ఈ రాత్రి. బైబిల్ చెప్తా ఉన్నది, యెహోవాని స్తుతించినప్పుడు నీ చేతులు పైకెత్తాలా, నీ నోటితో నువ్వు ఆమెను పలకాలా. యెషయా గ్రంథం చదువుకోలేదా మనం? నెహెమ్యా గ్రంథంలో స్పష్టంగా రాసి ఉన్నది, నీవు దేవుని స్తుతించినప్పుడు, యెషయా దేవుని స్తుతించగా జనులందరూ చేతులు పైకెత్తి తలల కిందకి వచ్చి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు. దేవుడు స్వస్థపరుస్తాడా? వినబడలా. ఏంటి స్వస్థపరుస్తాడంటే అర్థము? ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగూ జరుగును గాక. మన దేవుడు మంచి దేవుడేనా? మన దేవుడు మాట్లాడే దేవుడేనా? మన దేవుడు జీవం కలిగిన దేవుడేనా? మన దేవుడు కృపనిచ్చే దేవుడేనా? మన దేవుడు లేవనెత్తే దేవుడేనా? మన దేవుడు బలపరిచే దేవుడేనా? మన దేవుడు జీవించే దేవుడేనా? మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడేనా? మన దేవుడు పాతాళాన్ని జయించిన దేవుడేనా? మన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్న దేవుడేనా? ఆయన సజీవుడైన దేవుడేనా? ఆయన కృపనిచ్చే దేవుడేనా? హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించిన ప్రతిసారి మనం స్తుతించాలా. నిర్గమకాండలో దేవుడు మాట్లాడుతాడు మోషేతో, మోషే, మానవుడికి నోరిచ్చిన వాడు ఎవడు? నేను కాదా? మరి దేవుడు నోరిస్తే దేవుడిని స్తుతించడానికి మన నోరు తెరవకపోతే కోపం రాదుగా మీకు? కోపం రాదుగా ఎవరికి? చెప్పండి. అది కూడా వస్తుందా రాదా? మీకు వచ్చినా కూడా ఒక మాట చెప్తా. దేవుడిని స్తుతించడానికి మనం నోరిచ్చాక దేవుడిని స్తుతించకపోతే ఆ నోటితో మనకు ప్రయోజనం ఏంటండి? గట్టిగా చెప్పండి. ఇదన్నా చెప్పండి ఇప్పుడన్నా. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి స్తుతించడానికే ఈ యొక్క దేహం ఉన్నది. ఆమేన్. దేవుని కృప నీకు ఉండబట్టి ఈ రాత్రి నువ్వు ఇంకా జీవించున్నావు. ఈ జీవించిన దానికి నువ్వు ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క మహాకృప నీకు తోడుగా ఉన్న దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు ఆయన కృతజ్ఞత చెల్లించాలా, సంతోషంగా చెల్లించాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక చిన్న సంగతి చెప్తాను మీకు. ఒకసారి ఆదికాండంకి వద్దాం, 2వ అధ్యాయానికి. ఆదికాండం 2వ అధ్యాయం. 10వ వచనం ఒక చిన్న మాట ఉన్నది. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఎక్కడి నుంచి వచ్చింది నది? ఈ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి దాని పేరు పీషోను. అది హవిలా దేశమంతటి చుట్టూ పార్చున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆమేన్. ఎక్కడుంది బంగారం? హవిలా నది దగ్గర ఉన్నది. హవిలా నది ఎక్కడున్నది? హవిలా దేశం. హవిలా దేశంలో ఉన్న నది ఎక్కడి నుంచి వచ్చింది? పీషోన్ నుంచి వచ్చింది. పీషోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదేల నుంచి వచ్చింది. ఇందుకు అక్కడున్న బంగారం ఏంటి తెలుసా? కొంచెం కిందకి వెళ్దాం. 12వ వచనం కూడా. ఆ దేశం బంగారం శ్రేష్టమైనది, అక్కడ బోళము గోమేధికము దొరుకును. ఆమేన్. ఇప్పుడు మీరు గమనిస్తే సొలొమోను దేవాలయంలో ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? హవిలా దేశం దగ్గర నుంచి. మీరు చదివితే శాపదేశపు రాణి 90 రోజులు ప్రయాణం చేసి ఆ బంగారం తీసుకొచ్చి ఇక్కడికి సొలొమోనుకి ఇచ్చింది. ఏం బంగారం తెచ్చిందంటే ఓఫీర్ బంగారం. ఓఫీర్ బంగారం ఎక్కడ దొరుకుతుంది? హవిలా పక్కన దొరుకుతుంది. హవిలా పక్కన ఎక్కడ దొరుకుతుంది? లోపల నుంచి పీషోన్ నది ఏదేల నుంచి వస్తుంది కదా, దాని పక్కన ఈ బంగారం దొరుకుతుంది. ఆమేన్. అంటే దేవుని యొక్క దేవాలయానికి కావాల్సిన బంగారాన్ని దేవుడు ఏదేల నుంచి బయటికి పంపించి నది పక్కన పెడితే ఆ బంగారాన్ని తీసుకొని వచ్చి ఈ శాపదేశపు రాణి ఈ మందిరం వరకు సొలొమోనుకి ఇచ్చింది. ఆమేన్. రెండోది, అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే బంగారంతో పాటు బోళము గోమేధికము. యేసుక్రీస్తు పుట్టగానే ఆయనకి ఇచ్చిన గిఫ్ట్లు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ఏదేని తోటల నుంచే బయటకు వచ్చి అక్కడి నుంచే వచ్చినాయి. అంటే ప్రతి దానికి దేవునికి ఒక ప్లాన్ ఉన్నది.
నిజమేనా? ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 1:6 ప్రకారంగా మనమందరము దేవుళ్ళు ఎప్పుడున్నామంటే జగత్ పునాది కన్నా ముందుగానే ప్రేమ చేత మనలందరూ దేవుడు క్రీస్తు లోపల ఏర్పరచుకొనెను. ఆమేన్. ఇప్పుడు దేవుళ్ళో ఉన్నవారినే దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. ఈ రాత్రి చాలా మంది అంటాం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, కాపాడాడని. కాపాడినప్పుడు తోడుగా ఉన్నాడని చెప్పడం కాదు, అంతకు ముందే తోడుగా ఉన్నాడు. అవునా? ఇంకో చిన్న సంగతి చెప్పనండి. ఈరోజు మనకు ఒంట్లో బాగోలేదు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మనం చర్చిలో వచ్చి దేవుడు నాకు తగ్గించాడని సాక్ష్యం చెప్తామా? చెప్పమండి. ఎప్పుడు చెప్తామని చెప్పనా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మొత్తం చెక్ చేసి నీకు మొత్తం తగ్గిపోయింది పో అంటే అప్పుడు చర్చకొచ్చి దేవుడు నన్ను తగ్గించాడండి అని చెప్తాను. ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్మావు? నువ్వు ఎవరిని నమ్మాలా? ఎవరిని నమ్మావు? మరి ఇప్పుడు నువ్వు దైవాన్ని ఎలాగవుతావు? ఇది కదా నా ప్రశ్న. నువ్వు వాక్యంలో భాగమైతే నువ్వు వాక్యాన్ని నమ్మాలా, లోకంలో భాగమైతే లోకాన్ని నమ్మాలా. డాక్టర్లు మా వల్ల కాదు అన్నవాళ్ళు కూడా దేవుడు పైకి లేపుతాడు. నిజమేనా కదా? డాక్టర్కి ఒక సర్టిఫికేట్ ఉన్నది, వారి నాలెడ్జ్ కొంతవరకే ఉంటుంది. అయితే దేవుడు అనంత జ్ఞానై ఉన్నాడు. దేవుడు ఒక కృపను బట్టి ఆయన మన లేవనెత్తుతాడు. కొన్నిసార్లు నువ్వు హాస్పిటల్కి వెళ్ళే లోపే నువ్వు స్వస్థత పొందుకుంటావు. కొన్నిసార్లు ఉదయం నిద్ర లేచేటప్పుడే స్వస్థత పొందుకుంటావు. నువ్వు ప్రార్థించగా స్వస్థత పొందుకుంటావు. సేవకులు నీ గురించి పలుకుతా ఉన్నప్పుడే దేవుడిని స్వస్థపరుస్తాడు. వీటికి నీకు కావాల్సింది విశ్వాసము. వినటం వల్ల విశ్వాసము, వాక్యం వినటం వల్ల వచ్చే విశ్వాసము. ఆ విశ్వాసం క్రియ జరగాల. హాస్పిటల్కి వెళ్ళాక నీ విశ్వాసం కాదు, హాస్పిటల్లోకి వెళ్ళక ముందే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఎటువంటి దేవుడు నమ్మున్నావంటే, ఈ దేవుడు నాకు తోడుగా ఉంటే నేను బలపడగలను, విశ్వాసంలో బలపడగలను, నేను స్వస్థత పొందుకోగలను. అయితే ఈ రాత్రి ఒక రహస్యం చెప్పాలి మీకు. స్వస్థత ఎంతకాలం ఉంటుంది? జ్వరం వచ్చింది, తగ్గింది, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తగ్గింది. మళ్ళా జీవితంలో జ్వరం రాలేదా మీకు? అంటే ఇప్పుడు స్వస్థత ఎంతకాలం ఉన్నది? లేదు. కాలికి నొప్పి, దెబ్బ తగిలింది, ప్రార్థన చేశారు పాస్టర్ గారు, తగ్గింది. మళ్ళీ ఎప్పుడు రాలేదు జీవితంలో? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ రాత్రి నువ్వు గమనించాల్సిన సంగతి ఏంటంటే, స్వస్థత అనేది తాత్కాలికమైనది, శాశ్వతమైనది రక్షణ. ఆమేన్. ఈ రాత్రి నీకు కావాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన దేవుడి యొక్క రక్షణ. ఈ రక్షణలోకి నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టున్నావో నిన్ను కాపాడటానికి దేవుడి యొక్క దూతలు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతానే ఉంటారు. నీ ఇష్టం వచ్చిన మార్గాలు నడుస్తావు ఉంటే దేవుడు ఆయన చెయ్యి పక్కకు తీస్తాడు. ఆయనకి ఇష్టం వచ్చే వాళ్ళు నడుస్తావు ఉంటే నీ చుట్టూ శత్రువులు ఉన్నా, నీ మీద నిప్పులు గురిపించే వాళ్ళు ఉన్నా, నీ చుట్టూ అగ్నిపాడాలు వేసే వాళ్ళు ఉన్నా, నీ చుట్టూ శత్రువులు ఉన్నా, నువ్వు పాతాళం గుమ్మలో నడుస్తా ఉన్నా దేవుని యొక్క దూతలు నిన్ను కాపలాగేస్తానే ఉంటారు. ఆయన కనుదృష్టి నీ మీదే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను నిజమైన దేవుడి కుమారుని అయితే నేను నడవలసిన మార్గం ఏంటంటే దేవుడి యొక్క మార్గమై ఉన్నది. ప్రపంచమంతా ఎటుపోయినా నా మార్గము క్రీస్తుతోనే, నా జీవితము క్రీస్తుతోనే, నా నమ్మకము ప్రార్థనే, నా నమ్మకము ఒక పరిపూర్ణమైన క్రైస్తవుని జీవితం. ఆమేన్. ఈరోజు మనమంతా ఎలాగేమంటే ఆదివారం చర్చికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారో నేను క్రిస్టియన్ అని చెప్తారు. ఆదివారం చర్చికి వెళ్ళేవాడు కేవలం చర్చికి మాత్రం వెళ్ళొచ్చేవాళ్ళు క్రైస్తవులు గారండి. మీరు బైబిల్ చదివితే అపొస్తలుల కాలంలో ఒక మాట ఉన్నది. ఈ క్రైస్తవులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతియొక అనే ఒక ఊరి నుంచి వచ్చింది. అక్కడున్న వారిని అపొస్తలుని పౌలు వాళ్ళని చూసి సంవత్సరంన్నర పాటు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు చేసేవి, వాళ్ళు మాట్లాడి, వాళ్ళు జీవించేవి ప్రతి ఒక్కడు చూసి వాళ్ళని క్రైస్తవులు అన్నాడు. అంటే సంవత్సరంన్నర పాటు వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు ఏం బోధించాడో భూమి మీద వాళ్ళు అదే చేస్తున్నారు. మరి ఈ రాత్రి మనం ఏం చేస్తున్నాం? వినపడలేదండి. చేస్తున్నామా? మరి అలాగే లేకపోతే మనం క్రైస్తవులను చెప్పుకోవచ్చా? కానీ మనం క్రైస్తవులను చెప్పుకుంటామే. ఎందుకని? ఒక క్రిస్మస్ చేయడానికి మనం క్రైస్తవులు అవుతాం, ఒక ఈస్టర్ చేయడానికి మనం క్రైస్తవులు అవుతాం, ఒక 31st నైట్ చేయడానికి మనం క్రైస్తవులు అవుతాం. అవునా? కానీ మీరు గమనిస్తే తక్కువ మంది క్రైస్తవులు చర్చికి వచ్చే రోజు క్రిస్మస్సే. ఎందుకని? మా ఇంటికి చుట్టాలు వస్తారు, పాస్టర్ గారు చర్చికి రా, మేమనుకోమాకండి, బట్టలు కొనుక్కోవాలి పాస్టర్ గారు ఇంట్లో. మీరు గమనించండి, క్రైస్తవుల్లో ఎక్కువ మంది తాగే రోజే ఇది క్రిస్మస్, 31st నైట్. దేనికని? భార్యలు పర్మిషన్ ఇస్తారు ఈరోజు తాగు నువ్వని.
ఆ తాగుపోతే అనుకుంటాడు క్రిస్మస్ రోజు వస్తే బాగుండు అనుకుంటాడు. కానీ వాస్తవం క్రిస్మస్ ఎందుకు చేయాలా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రైస్మాస్, క్రీస్తుని ఆరాధించడే క్రిస్మస్. క్రీస్తుని వదిలిపెట్టి మనం మిగతా అన్ని చేసుకుంటున్నప్పుడు అది క్రీస్తు లేని క్రిస్మస్ అండి. ఈరోజు క్రీస్తు ఎక్కడంటే ఆయన నీ లోపల ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన చర్చిలో లేడు, గుమ్మాల్లో లేడు, కిటికీలో లేడు, తలుపుల్లో లేడు, సిలువుల్లో లేడు, బొమ్మలో లేడు. ఆయన నీ లోపల ఉన్నాడు. వాక్యం చదవలేదా? నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది. ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. అంటే ఈరోజు నేను జీవించేది ఎలా కనిపించాలంటే నాలో క్రీస్తు కనిపించాలా, నాలో వాక్యం కనిపించాలా. అప్పుడు నా పేరు క్రైస్తవుడు. అవునా? కోపం రాదు కదా. పాస్టర్ గారిని ఏమడుగుతారంటే, ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు పాస్టర్ గారు మాకు మంచి బైబిల్లో పేరు పెట్టండి. ఏం పేరు పెట్టాలా? మంచి పేరు. అబ్బాయి పుట్టారు, ఏం పెట్టాలా? మిగతా వాళ్ళు ఎవరంటే ఏమని కూడా తెలియదు. అబ్బాయి పుట్టగానే పాలు పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, మాకు బాగా తెలుసు కదా, పాలు గారి పేరు పెట్టండి అంట. పేరు పెట్టమన్నప్పుడు ఏమంటారు? పాలు గారి పేరు పెట్టండి అన్నారు. ఆ పాలు పుట్టి పెరిగి పెద్దయ్యి ఒక వయసు వచ్చిన తర్వాత ఏదైనా చేయకూడని పని చేసి కోపం తెప్పిస్తే అప్పుడు వాడిని పిలుస్తారు. ఎవరిని పిలిచారు? నాన్న వాడిన. అర్థమైందా? అంటే ఇప్పుడు నీ జీవితం ఏంటి? అందుకని పాత నిబంధనలో దేవుడు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? నా పేరు భూమి మీద ఎవరికి పెట్టద్దు మీరు. ఎందుకని? కోపం వస్తే ఎవరైనా మనమే పిలుస్తాం మనం. అవునా? ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు మాత్రం మంచి పేరు ఎత్తకండి. పాస్టర్ గారు మీరు నైట్ అవుట్ చేయండి, ఆన్లైన్ పేరు చేయండి, ఒక మంచి పేరు కావాలా మాకు. పేరు అయితే పెట్టారు, తర్వాత ఎలా పిలిచాం? మీ పిల్లలకి పేర్లు కానీ పెడితే బైబిల్లోవి మీరు ముందు జీవించగలను అనుకుంటే అప్పుడు పెట్టండి ఆ పేర్లు. అవునా? అంటే నేను క్రైస్తవుడిగా జీవించకుండా నా పిల్లలు మాత్రం క్రైస్తవుల పేర్లు పెట్టుకోవాలి, బైబిల్లో పేర్లు పెట్టుకోవాలంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టేనా? మీకు బాధ కలుగుతూ ఉంటుంది, కానీ ఇవి నిజాలండి. నిజం తీసుకోవాలి కదా, మనం తీసుకోవాలి వద్దా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి నుంచి మన పిల్లలు ఏమని పిలుద్దాం? ఏం పేర్లు పెట్టాం మనం? ఇంట్లో అమ్మాయి పేరు మరియా అనుకోండి, కోపం వస్తే ఏమని పిలుస్తాం? ఎవరిని పిలిచావు నువ్వు? అప్పుడు చాలా జాగ్రత్త. ఇది మీకు కాసేపు నవ్వటానికి అనిపిస్తుందేమో కానీ దీని ద్వారా మీరు పైన లెక్కప్ప చెప్పాలి. బైబిల్లో వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడ్డారు. వాళ్ళ పేరు నువ్వు పెట్టి ఇలాగ నువ్వు చేస్తున్నప్పుడు దానికి లెక్కప్ప చెప్పాలా వద్దా? కాబట్టి ఈ రాత్రి నుంచి మనం ఏం చేద్దాం? చెప్పరేంటండి? ఎవరు సమాధానం తేలేదా? మానేద్దామా? ఏం మానేద్దాం? మన పిల్లల పేరు మారుద్దామా లేదా మనం మారుదామా? వాళ్ళ పిల్లల పేర్లు అయ్యే ఉండాలా, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలా. ఈ రాత్రి నువ్వు నిజంగా దేవుని కుమారుని అయితే, నిజంగా నువ్వు దేవుని యొక్క ఆలయం అయి ఉంటే నీ జీవితాన్ని దేవుడి కొరకు కాదు నీ కొరకు మార్చుకోవాలి. ఆమేన్. నేను దేవుడి కోసం చేస్తున్నా, దేవుడి కోసం నీ పని చేస్తున్నా కాదండి, నీ కోసమే చేయాలా. ఎందుకంటే నీవు ఆయన చేరాలా. ఆయన ఎప్పుడు దేవుడే. నువ్వు భూమి మీద రావటానికన్నా ముందే ఆయన దేవుడు. బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు ఆరాధనకి యోగ్యుడు. ఆయన ఆరాధించడానికి ఎవరు లేకపోతే ఆయన ఆకాశంలో నక్షత్రం చేసుకుని ఆయన ఆరాధించడానికి. ఎందుకంటే ఆరాధన లేకుండా ఆయన దేవుడు అవ్వడు. అంటే నువ్వు రావటానికన్నా ముందే ఆయన దేవుడు ఎలాగయ్యాడంటే ఆరాధన పొందుకోరు బట్టి. కాబట్టి నీకన్నా నాకన్నా ముందే ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, వాక్యం ఎవరిద్దకైతే వచ్చిందో వారు దైవములై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఒకవేళ వాక్యం నా దగ్గరికి వస్తే, ఒకవేళ మీ దగ్గరికి వస్తే, ఇప్పుడు దైవాలు అంటే ఎలాగుంటారు? నేను అడిగానమ్మ ఒక ప్రశ్న, దైవాలు అంటే ఎలాగుంటారు? ఒక చిన్న మాట చెప్తాను మీకు, మన దైవమో కాదు తెలిచేసుకుందాం. సరిపోద్దా? చిన్న పరీక్షే. మొట్టమొదటి స్త్రీలతో బిగిన్ చేద్దాం, తర్వాత పురుషుల దగ్గరికి పోదాం. ఎందుకంటే ఎక్కువ మీరే కనిపిస్తున్నారు. మనకి వెనకాలమ్మ కొద్దిమంది స్త్రీలకి జుట్టు ఒక పక్కన పొడుగుంటుంది, ఒక పక్కన కొంచెం పొట్టుగా ఉంటుంది. నిజమేనా? వేస్తాను. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక స్కేల్ పెట్టించి ఇంట్లో వాళ్ళు పిలిచి బయటికి పోం మనం. ఆ కత్తితో మొత్తం కట్ చేసి సరిగా ఉన్నాయో లేదా ఇటు తిప్పి చూసి అడి తిప్పి చూసి చూడాల్సిందే చూస్తాం. కట్ అయితే చేసాం. వేస్తాను. బైబిల్లో ఉంది, 1 కొరింథీలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకు ఘనము,
ఇంగ్లీష్లో ఏమున్నదంటే ఇట్స్ ఎ గ్లోరీ, అంటే మహిమ. ఇప్పుడు స్త్రీలు వెంట్రుకలు కట్ చేసుకున్నారంటే వాళ్ళు ఏం చేసినట్టు? ఏం కట్ చేశారు? ఆ మహిమ ఎవరిచ్చారు? ఎవరు వద్దనుకున్నారు? చెప్పాలా మీరు? వద్దనుకున్నారు, అవునా? ఇప్పుడు దేవుడిచ్చిన మహిమని వద్దనుకునే వాళ్ళు దేవుడు కుమార్తెలు ఎలాగవుతారు నాకు చెప్పండి. కోపం రాదా ఇప్పుడు నా మీద? వస్తుంది, కానీ వింటారు మీరు, మంచోళ్ళు మీరు. అయితే రాత్రి ఒక సంగతి కూడా చెప్తాను మీకు. ఇప్పుడు దాకా మీకు అది తెలియక చేస్తే అది కొట్టేయబడుతుంది. ఈ రాత్రి మీకు తెలిసింది కాబట్టి మీరు మళ్ళా చేస్తే అది మాత్రం నిలిచి ఉంటుంది. జాగ్రత్త. చెప్పేయాలి కదా ఉండదున్నట్టు, అవునా? కోపం రాదా గణేష్ ఇప్పుడు నేను చెప్తే ఏదన్నా? రాదు కదా. ఇట్లా ఒకసారి నువ్వు కనిపిస్తేనే బాగుంటుంది అందరికి. ఈయన దేవుని పాత్ర కాదా? బెల్షాస్సర్ రాజు ఏం చేశాడు? ఇదే పాత్ర. ఈయన లోపల ఏం మోసాడు? ఏం జరిగింది? జాగ్రత్త. అర్థమైందా? అక్కడ బెల్షాస్సర్ రాజును దేవుడు తీసేశాడు. దానియేలు ప్రవక్తను బయట తీసుకొచ్చి తీసేశాడు. కానీ ఈ రాత్రి ఈ సహోదరుడు దేవుడు ఎందుకు కాపాడో చెప్పనా? అప్పటికి ఇంకా యేసుక్రీస్తు రక్తం కార్చల. ఈ రాత్రి ఈ సహోదరుడు యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాడు. రక్తం కార్చిన తర్వాత వచ్చి ఉన్నాడు. ఆయన ఒక కృప ఈయన మీద ఉన్నది. ఈయన ఒక సాక్షిగా ఈ రాత్రికి నిలబడాలి కాబట్టి దేవుడి కార్యం చేస్తున్నాడు. అయితే ఈ రాత్రి మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఇది ఇతను తెలియచేశాడో తెలియచేశాడో తెలియదు, కానీ ఈ రాత్రి నుంచి ఇతని జీవితము పూర్తిగా దేవుడికి ఇవ్వవలసి ఉన్నాడు. ఎందుకంటే ఇతని జీవితం కాదు ఇది, ఇతను దేవుడు ఇచ్చిన రెండవ జీవితం అయి ఉన్నది. ఇది దేవుడి కొరకు పనిచేయవలసి ఉన్నది. ఇది దేవుడిని ప్రతిష్ఠించే కాలం అయి ఉన్నది. ఈ జీవితం ఇక్కడి నుంచి పూర్తిగా దేవుడికి అర్పించవలసి ఉన్నది. ఎందుకనంటే ఇది నీ జీవితం కాదు. ఇది ఏమా గట్టిగా చెప్దామా? ఇప్పుడు ఇతను ఏం చేయాలా? ఇతను నిజంగా దేవుని యొక్క పాత్ర ఉంటే లోపలికి ఇంకెన్నడూ చెడ్డది రావద్దు, చెడిపోయింది రావద్దు. చూడండి, మద్యము అనేది అపవాది దేవుడి నుంచి దేవుడికి కావలసిన బిడ్డలను దూరం చేయటానికి అపవాది సృష్టించింది. ఆ మద్యాన్ని దేవుడి పాత్రలో పోస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఎందుకంటే ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేవుడు లోపల ఉండాలి అంటే వ్యర్థమైనది బయట ఉండాలా. ఈరోజు నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యావంటే నీ లోపల క్రీస్తు ఉండాలి. లోకం నీ లోపల వద్దు, ఆడంబరం నీ లోపల వద్దు, లోకపు జీవితం లోపల వద్దు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక వాక్యము, ఒక ప్రార్థన, ఒక విశ్వాసము నీ లోపల ఉన్నప్పుడు నీ చుట్టూ దూతలు కావాలంటారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఆయన ఏ రోజు ఎక్కడ కనిపించినా కూడా ప్రతి ఒక్కరు ఏమనేవారంటే, అయ్యా నువ్వు మాట్లాడితే పరలోకం చూస్తున్నావు, పైనుండి చూపిస్తున్నావు, పరలోకం అన్న మా తండ్రి అంటున్నావు, మాకు ఒకసారి పరలోకం చూపించరాదా? అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నదా? పరలోక రాజ్యం పైన లేదు కానీ ఎక్కడ? ఇంగ్లీష్లో ఏమున్నదంటే విత్ ఇన్ యూ. అంటే తెలుగులో అర్థమేంటి తెలుసా? నీ లోపల ఉన్నది. నేనంటున్నాను నీ లోపల అంటే అందరి లోపల కాదండి. దేవుడు యొక్క పాత్ర ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరినైతే విలువ పెట్టి కొన్నాడో వారి లోపల దేవుని యొక్క రాజ్యం అన్నది. దేవుని యొక్క రాజ్యం పైనుంచి రాదు, అది నీలోనే ఉన్నది. ఈ రాత్రి ఇక్కడే ఉన్నది. ఆయన యొక్క బిడ్డలో ఉన్నది, ఆయన యొక్క కుమార్తెల్లో ఉన్నది, ఆయన కుమారులో ఉన్నది, ఆయన యొక్క సంఘంలో ఉన్నది. ఆయన ఎవరైతే వెలపెట్టి కొని ఉన్నాడో, ఆయన ఎవరి నిమిత్తం రక్తం కాచున్నాడో వారి లోపల దేవుని యొక్క రాజ్యం ఉన్నది. ఆమేన్. నిజమేనా కదా? చాలా మంది ఒప్పుకోలేకపోతున్నారు. ఒప్పుకోగలవా? హల్లెలూయా. కాబట్టి ఈయన ఇప్పుడు చేయాల్సిన మొదటి పని ఏంటి? ఎవరు చెప్పట్లేదు నాకు, వినపడలేదు. సహోదరా నువ్వు చెప్పు. రక్షణ నా కోసం తీసుకుంటావా? అమ్మ కోసం తీసుకో, పాస్టర్ గారి కోసం తీసుకో, చెప్పు. హల్లెలూయా. ఎందుకని మాట అంటున్నానంటే, నువ్వు దేవుడి వైపు తిరిగావు, నేను పాత జీవితం వదిలిపెడతాను అని నీకు నమ్మకం కలిగినప్పుడు దేవుడి వైపు రావాలి. అందుకని అపోస్తలుడైన పేతురు అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 38వ వచనం అంటాడు, ప్రతివాడు, ఒక్కడు కాదు, ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. నువ్వు మారు మనసు లేకుండా నీళ్ళలోకి పోయి వస్తే నువ్వేమవుతావు? పొడి పాపి
తడిపాపిగా వస్తావు. కాబట్టి నువ్వు ఎవరి కోసం మారావనుకో, ఇప్పుడు నేను అన్నా పాస్టర్ గారు అన్నారు, నాకు ఆ రోజు బాధ కలిగింది, నేను వెళ్ళిపోతాను, నీళ్ళలోకి వెళ్ళొచ్చేస్తానంటే నువ్వే మాత్రం మారు. ఎందుకంటే నాకు కూడా ఒకసారి గుప్పు నీళ్ళు బాప్టిజం ఇస్తే మాత్రం మారలే, నేను కూడా తర్వాత పూర్తిగా నీళ్ళలో మునిగాక అప్పుడు మారున్నా. అంటే నాకు వాక్యం తెలియాలా, దేవుడు నాతో మాట్లాడున్నాక, నేను సరిచేయబడ్డాక అప్పుడు నేను దేవుడికి రాగలుగుతాను ప్రజలో. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఎందుకు పైకి లేపాడు నాకు తెలియాలా. ఈ ఊర్లో కోవిడ్ వచ్చిందా? ఎంతమంది పోయారు? మనం ఎందుకు ఉన్నాం మరి? కేవలం కృప ఆగిపోవద్దు. కృప కరెక్టే, కృప ఆగిపోవద్దు. నువ్వు ఉన్నావంటే నీతో దేవుడికి ఏదో పని ఉన్నది. నువ్వు ఉన్నావంటే దేవుడికి నీతో ఏదో పని ఉన్నది. ఇతనికి యాక్సిడెంట్ అయినది, ఈరోజు ఇంకా రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పగలరా నాకు? గట్టిగా చెప్పండి. దేవుడికి పని ఉన్నది. ఇప్పుడు నేను ఎత్తకాల, దేవుడికి నేను ఎలాగ పని చేయగలను? ప్రభు నన్ను ఎందుకు భూమి మీద బతికించి ఉంచావు? నేను నీకు ఏ పని చేయాలో నాకు తెలియచేయి ప్రభు. నువ్వు అన్ని పనులు చేయి, ఏం చేస్తావని చెయ్యి. అయితే దేవుడి నిమిత్తము నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే ఈ పాత్రని పాడు చేసేది నీవు, ఈ పాత్ర పాడు చేసేది నేను. నన్ను నేను ప్రతిష్ఠించుకోవాలా, నిన్ను ప్రతిష్ఠించుకోవాలా. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు చర్చిలకు వెళ్ళినా, ఇంట్లో ప్రార్థన చేసినా, మొట్టమొదటిగా మీ హృదయాన్ని యేసు క్రీస్తుకి ప్రతిష్ఠ చేసుకోండి. హల్లెలూయా. చర్చికి వెళ్ళగానే దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు అనే మాటల కోసం కదా మనం పోయేది. చర్చికి ఎందుకు పోవాలంటే నేను సరి చేయబడాలా, నేను మార్చబడాలా, నేను వాక్యం దగ్గరికి రావాలా, ప్రార్థనలో ఉండాలా, విశ్వాసంగా ఉండాలా. నా పాత జీవితము అంతా మారవలసి ఉన్నది. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావంటే నిజమైన క్రైస్తవుడు అయి ఉంటే నీ లోపల లోకం ఉండటానికి వీల్లేదు, పాత జీవితం ఉండటానికి వీల్లేదు. నువ్వు దేవుడి వైపు తిరిగినప్పుడు అపవాది నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో జ్ఞాపకం పెట్టుకో, దేవుడు యొక్క ఆత్మ కూడా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరిని చూడాలి? ఇద్దరిలో కూర్చున్నాను, నమ్మలేదు. కానీ రహస్యం ఏంటంటే దేవుడికి కనబడ్డు మనకి అపవాది కనిపించేలాగా చేస్తాడు. అవునా? ఒక చిన్న మాట చెప్తా చూడండి, సంఘటన ఎలాగుంటుందో. ఒక తాగుబోతు దగ్గరికి మీరు వెళ్ళి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు కలిసి డైలీ తాగుతూ ఉంటారు. ఒక అతను మానేశాడు, మానేసి తాగేవాడి దగ్గరికి వెళ్ళి, నా పిల్లలు తినడానికి ఏది లేదు, నాకు ఒక 200 రూపాయలు అంటే ఇస్తాడా? ఇస్తాడా? సరే, అతను కూడా మానలా, ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ తాగుబోతు అలాగే వెళ్తున్నాడు. రారా నువ్వు కూడా అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవన్నాడు. అప్పుడేమంటాడు? అర్థమైందా? అర్థమైందా మీకు? వాడు ప్లాన్ ఏంటి అర్థమైందా మీకు? నువ్వు మానేసావు, నా దగ్గర డబ్బులు లేవన్నా. వాడేమంటాడు? ఓ నేను కూడా చాలాసార్లు మానేసాలే రా అంటాడు. అవునా? అంటే వాడు ఏం చేస్తాడంటే, నువ్వు మానేసావంటే వాడు ఒప్పుకోడు. అందుకే ఒకసారి సేవకుడు అన్నాడు, ఒక వ్యక్తి తాగుబోతూ మానేసాడా లేదో తెలియాలంటే ఒక పని చేయాలన్నాడు. ఒక విస్కీ బాటిల్ మూతేసి ఆడు ముక్కు దగ్గర 3 సార్లు పెట్టమన్నాడు. ఏం చేస్తాడు? అబ్బా అన్నాడా? అయిపోయినట్టే, వాడు మానలేదని. అదే కానీ నిజంగా మానేస్తుంటే ముక్కు దగ్గరగా నీ మొత్తం నీ మీద పోసినా కూడా నీలో అసలు ఏముండదు. నువ్వు నిజంగా లోకంలో అలాగా చచ్చిపోతేనే అప్పుడు నువ్వు దేవుని యొక్క దేవాలయం అవుతావు. ఆమేన్. అవునా? ఈరోజు నువ్వు దేవుడి దగ్గర నడుస్తున్న కొద్దీ, నువ్వు ఆయనకి దగ్గర అవుతున్న కొద్దీ అది అపవాదికి ఇష్టం ఉండదు. వాడికి సంతోషం కాదు, వాడికి బాధ, వాడికి ఇబ్బంది, వాడికి శోధన. ఏదో రోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. అందుకని వాడేం చేస్తాడు తెలుసా? నిన్ను ఏదో రకంగా దేవుడికి దూరం చేయాలనుకుంటాడు. అంటే నీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటాడు. అయితే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేవుడి కుమారుడు అయి ఉన్నావు, నువ్వు దేవుడి కుమార్తె అయి ఉన్నావు. నిన్ను కాపాడుకునే బాధ్యత దేవుని యొక్క ఆత్మది, ఆయన యొక్క వాక్యం దై ఉండదు. ఎందుకు ఈరోజు దేవుడు ఇన్ని సంఘాలు కట్టాడు? ఎన్ని సంఘాలకు దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? ఇంతమంది సేవకులు ఎందుకు పెట్టాడంటే, మా సంఘం పెద్దది, మా సంఘం గొప్పది, మాదే కరెక్టు అని చెప్పుకోవడానికి కాదు, ఆయన వైపు తిప్పటానికి, ఆయన రాజ్యాన్ని సిద్ధపరచడానికి. ఒకే దేవునికి ఇంతమంది ఎందుకు పరిచారకులం అయ్యామంటే, అందరం కలిసి పనిచేసేది ఒకే దేవుని రాజ్యానికి. మనమందరం ఒక్క చోటకే పోవస్తున్నాం. ఇక్కడ సంఘాలు కొట్టుకుంటారు, పాస్టర్లు కొట్టుకుంటారు, విశ్వాసులు కొట్టుకుంటారు, కానీ క్రైస్తవులు అంటారు. అవునా? చిన్న రహస్యం చెప్పనండి. అపోస్తలుడైన పేతురు ప్రకటించాడు, అపోస్తలుడైన పౌలు ప్రకటించారు.
ఇద్దరు ఈయన పక్కకు పోయి 13 సంవత్సరాలు ప్రకటించాడు, ఈయన పక్కకు పోయి 13 సంవత్సరాలు ప్రకటించారు. ఇద్దరు వచ్చి కలుసుకుంటే ఇద్దరు బోధించేది ఒకటే ఉన్నది. ఇద్దరు గొడవే లేదు. చెప్తాను కారణం ఏంటో. ఈ బైబిల్ రాయించిన ఆత్మే వారి లోపల కూడా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నిజంగా అదే ఆత్మ మన లోపల కూడా ఉంటే మనకి ఎవరితో గొడవ ఉంటుంది. అదే వాక్యం అందరి లోపల ఉన్నది, అదే ఆత్మ మనము కలిగి ఉన్నది, అదే రాజ్యం మనం వెళ్ళేది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిసం పొందితిమి, మనమందరం ఒక్కటే ఆత్మలోది పానం చేసితిమి, మనమందరము ఒక్కటే రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. ఈరోజు నిజంగా నువ్వు దేవుడికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు కలిగి ఉండేది పరిపూర్ణమైన మారు మనసు. ఈ మారు మనసు లేకుండా దేవుడి రాజ్యాన్ని నువ్వు వెళ్ళలేవు, దేవుడిని నువ్వు చేరలేవు. బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప, ఒక నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ తిరిగి జన్మించాలా. అక్కడ చూడండి, బాప్టిజం పొందితే అంటలేదు ఆయన, తిరిగి జన్మించడం. ఈ తిరిగి జన్మించడం ఏంటి? తిరిగి జన్మించడం అంటే నీ పాత జీవితాన్ని మొత్తం వదిలిపెట్టి నువ్వు మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించటం. ఆమేన్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? క్షమించి ఈ మాట మాట్లాడుతున్నా. చాలాసార్లు చర్చిల్లో పెళ్ళిళ్ళ కోసం బాప్టిజాలు తీసుకుంటాం మనం. కానీ పేతురు గారు ఏమంటున్నాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. ఎక్కడ పెళ్లి కోసం అనలేదు ఆయన. అవునా? అంటే నీ మారు మనసు లేకుండా నువ్వు అసలు పెళ్లికి ఎలా అర్హత పొందుకుంటావు? పాప క్షమాపణ లేకుండా నువ్వు పెళ్లికి ఎలా అర్హత పొందుకుంటావు? అసలు రెండు తెలియకుండా నువ్వు ఇంతకాలం ఉన్నావు అంటే నువ్వు ఇంకొకరి మీద ఇంకొకరు నీకు ఎలాగ అప్పగించాలి నమ్మకంగా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పెళ్ళయ్యేంత వరకు కూడా బాప్టిజం పొందలేదంటే నువ్వు సంఘంలో ఏం ఎదిగావు? నీకు రక్షణ అంటే ఇంకేం తెలుసు? నువ్వు దేవుని హృదయాన్ని ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే కాదండి బాప్టిజం, ఇంకొక నెల, ఇంకో సంవత్సరం, డిసెంబర్ 31కి. డిసెంబర్ 31కి దేవుడు వస్తాడా? కోపం రాదుగా. బాప్టిజం పొందమంటే కొద్దిమంది చెప్తారు ఇప్పుడే కాదండి. మంచిదమ్మా, మీకు చిన్న సంఘటన చెప్తా. కోపం రాదనుకుంటున్నాను నేను. కోపం రాదా? చెప్పండి, భరోసా ఇవ్వండి నాకు. ఇలా జరగకూడదు, అయినా జరిగింది అనుకున్నాం. మనకేదో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది, ఈ కాలు మోకాల దాకా ఊడి అక్కడెక్కడో పడింది. ఆ కాలు తీసుకొచ్చి నేను ఆటోలో కూర్చోబెట్టి కాలు కూడా నీ చేతిలో పెట్టారు. దాటగా దగ్గర తీసుకొచ్చారు. దాటగా రండమ్మా ఆపరేషన్ చేయాలి అన్నాడు. చెప్పండి, ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడే కాదు పాస్టర్ గారు, కొద్ది కాలం ఆగండి. ఇప్పుడే కాదు పాస్టర్, కొద్ది కాలం ఆగండి. మా ఆయన తాగుడు మానేశాక అప్పుడు నాకు ఆపరేషన్ చేయండి. మా ఇంటి తగాదాలు పోయాక అప్పుడు నాకు ఆపరేషన్ చేయండి. మా అమ్మాయి పెళ్ళయ్యాక అప్పుడు నాకు ఆపరేషన్ చేయండి. ఇవేగా బాప్టిజాలు చెప్పేది అడ్డులు. అంతేనా? అసలు డాక్టర్ గారు అక్కడికి డాక్టర్ గారా నడుస్తారు ఇక్కడి నుంచే కాలు పెట్టుకొని. మరి దేవుడి కోసం ఎందుకు అరవరట్టగా? అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి ఎలా పెరుగుతాం మనం? మరి బాప్టిజానికి ఎందుకు రాం? ఇంకోటి చెప్తాడు, మనం బాప్టిజం తీసుకుంటే చాలా కరెక్ట్గా ఉండాలి పాస్టర్ గారు, అన్నీ మానేయాలి పాస్టర్ గారు. నువ్వు మానేయాలని బాప్టిజం, నీకు నువ్వు మానేయాలని బాప్టిజం మానేస్తే ఎలాగా? నువ్వు మారాలని కదా దేవుడి దగ్గర రమ్మంటున్నది. ఇంకొకళ్ళు అంటారు అన్నీ మానేశాక బాప్టిజం తీసుకుంటానండి. నువ్వు తీసుకుంటే మానేస్తావు, కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడు మానేయాలి నువ్వు? ఈ లోపు ఒకవేళ పోతే కోపడు మాకండి, నా మీద గ్యారెంటీ లేవుగా, ఉన్నదా? మరి ఏం చేద్దాం? బైబిల్లో చూడండి, ఎక్కడా కూడా రేపు రక్షణ దినమని చెప్పాలా, డిసెంబర్ 31 రక్షణ దినమని చెప్పాలా, పెద్ద పెద్ద కుడికిలు పెట్టాక రక్షణ దినమని చెప్పాలా. బైబిల్ ఏం చెప్పినది? ఎప్పుడది? బాప్టిజం ఎప్పుడు పొందాలా? మరి పొందడం వాళ్ళు ఎవరి నుండి రాత్రి ఏం చేద్దాం? పాస్టర్ ఎంతమంది ఉన్నారు, ఏ సంఘం కూడా ఆ సంఘంలోకి వెళ్ళిపోవటం, నీళ్ళలో మునగటం. కానీ మునిగాక జాగ్రత్త, నీ పాత జీవితం వదిలిపెడతారంటే అక్కడికి రావాలి. నా వరకైతే నీళ్ళలోకి పోయినా కూడా అడుగుతాను, నుంచో బిడ్డ అక్కడ నేను. నిజంగా నువ్వు దేవుడు నేను పిలిచాడంటేనే నువ్వు రావాలా బాప్టిజానికి. ఎందుకంటే నీ మనస్సు మారకుండా నువ్వు దేవుడికి మార్చిపోతావు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తానంటే దేవుడికి నువ్వు కావాలా. ఇంకో రహస్యం కూడా చెప్పలేండి, జాగ్రత్తగా గమనిస్తే దేవుడికి ఎవరైతే కావాలో వాళ్ళనే అపవాది వ్యసనాల్లోనూ బానిసగాను చేసుకుంటాడు.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. నాకు తెలిసి ఫ్రాన్స్ దేశంలో ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు లేడు ఆయన ప్రస్తుతానికి. చర్చిలో ఒకరోజు ఆయన భార్య ప్రసంగం వింటున్నది, ఈయన బయట ఉన్నాడు, ఆయన తాగుబోతు. పాస్టర్ గారు ప్రసంగం చేస్తా ఉంటే ఆయన కూడా బయట నుంచి గుమ్మలో నుంచున్నాడు. ప్రసంగం అంతా అయిపోయి అందరూ బయటికి వెళ్ళిపోయారు, ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. పాస్టర్ గారు ఆయనకి వెళ్ళారు, అయ్యా నీ ఇక్కడ దాకా ఎందుకున్నావు, నువ్వు చర్చిలోకి రావచ్చు కదా అన్నాడు. అతను అన్నాడు, నేను తాగున్నాను పాస్టర్ గారు అన్నాడు. మరి తాగుండి ఎందుకు ఇక్కడ నుంచున్నావు అన్నాడు. కాదు, నువ్వు ప్రసంగం చేస్తావు, ఒక మాట అన్నావు, తల్లి తాకుమి అనగానే అక్కడ చిన్న అమ్మాయి పైకి లేచిందని చెప్పావు, నిజంగా లేస్తుందా? నిజంగా లేస్తుందా? పాస్టర్ గారు అన్నారు, నువ్వు నిజమైన విశ్వాసం కలిగి ఎవరి నిమిత్తమే యథార్థంగా ప్రార్థిస్తే చచ్చిన వాళ్ళు కూడా పైకి లేస్తారు. ఓ ఆమేన్. ఆయన ఎమ్మటే ఇంటికి వెళ్ళాడు, తలస్నానం చేశాడు, మురికి పట్టిపోయిన మొహం, గడ్డమంతా పెరిగి ఎలాగంటే అలాగున్నాడు. పెళ్ళప్పుడు మనకి వేస్తారు తెల్ల బట్టలు, ఆ తెల్ల బట్టలు తీసి ధరించుకున్నాడు. ఒక బైబిల్ తీసుకున్నాడు, అది పాతకాలం, ఒక చెక్క సైకిల్ ఉన్నది, ఆ చెక్క సైకిల్ వెనకాల బైబిల్ పెట్టాడు, సైకిల్ దొక్కుతూ ఉన్నాడు. ఉదయం 10 గంటల నుంచి రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. 2 అయింది, 3 అయింది, 3 గంటల సమయంలో లాస్ట్కి రోడ్డు పక్కన ఎక్కడో ఒక చనిపోయిన ఒక చిన్న అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి శరీరం కనబడింది ఆయనకి. ఉదయం నుంచి ఆయన చనిపోయిన డెడ్ బాడీ కోసం ఎదుగుతున్నాడు. 2 గంటలకు 3 గంటలకు డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ పక్కన కూర్చున్నాడు. అందరూ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి అమ్మాయిని పైకి ఇలా మోయిపోతండి అని అన్నాడు. అయ్యా ఒక్క నిమిషం ఆగండి, నేను కూడా ప్రార్థన చేస్తా అన్నాడు. ఈ తెల్ల బట్టలు చూసి చేతుల్లో బైబిల్ చూసి వాళ్ళని కూడా కూడా పాస్టర్ గారు ఏమో అనుకున్నా. ఆయన పక్కన కూర్చొని ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? అమ్మాయి చేయబట్టుకొని తల్లి తాకుమి తల్లి తాకుమి అంటున్నాడు. ఈయనకి అంతకుమించి బైబిల్ ఏమి తెలియదు. పాస్టర్ గారు చెప్పారు తల్లి తాకుమి, అలా అనగానే అక్కడ లేచింది అమ్మాయి. ఈయన కూడా లేవాలి. ఇక్కడ పావుగంట అయింది, అరగంట అయింది, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పూడ్చిపెట్టడానికి. ఈయన పక్కకి లాగితే ఈయన మళ్ళా వెళ్ళి ఆ శవం దగ్గర కూర్చుంటున్నాడు. పోయి అందరు నెట్టేస్తున్నాడు, ఎవరిని పక్కకి రానిట్లా. ఏమన్నాడంటే అమ్మాయి లేస్తుంది అంటున్నాడు. 4 అయింది, 4:30 అయింది, పక్కకి లాగుతున్నారు. ఈయన పక్కకి లాగుతూ ఆయన కేకలు పెట్టి ఏడుస్తామంటే ఆ నోట్లో నుంచి తాగిన ఆ చెడిపోయిన వాసన బయటకు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు ఈయన ఒక తాగుబోతే ఇలాగొచ్చారు, పిచ్చెక్కిందేమని చెప్పి పక్కకి లాగేస్తుంటే ఆ శవాన్ని పోనీలేదండి. 5-5:30 గంటల వరకు ఆయన అలాగే పెనుగులాడుతా అంటే కింద పడే మట్టిలో, ఆ మురికిలో, ఆ చెమటకి దొర్లి మళ్ళా వచ్చి ఆ శవాన్ని పట్టుకుంటారు. ఇది కదలటానికి వీల్లేదు. 5:30 గంటలకి ఆయన తల్లి తాకిమి తప్ప వేరే పదవేం పలకలేదు. ఆ అమ్మాయి అయితే లేచి కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు అంతమంది ప్రార్థన చేశారు, లేవలేదు. ఒక తాగుబోతు ఎప్పుడైతే ఆ రకమైన ప్రార్థన చేసి దేవుడి మీద నమ్మకం కలిగిపోయి ప్రార్థన చేశాడో అమ్మాయి లేచి కూర్చున్నది. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుసు ఆయన ఎవరో. ఆయన సంఘము ఫ్రాన్స్లో, యూరోప్ మొత్తంలో ఫేమస్ ఏంటి తెలుసా? చనిపోయిన వారు పైకి లేపే సంఘం అని పేరు వాళ్ళ సంఘానికి. మరి అంతకుముందు అతను ఎందుకు తాగాడు? మాటలు అర్థమవుతున్నాయా మీకు? దేవుడికి ఆయన కావాలా? అయితే అపవాది ముందేం చేసిందంటే నీకు వేరే దాంట్లో ఉండని చెప్పి మొత్తం అని నేర్పించి వదిలిపెట్టింది. అయితే దేవుడు ఆ సమయం రాగానే అక్కడి నుంచి నువ్వు బయటకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా, నిజమేనా కదా? మరి ఆ సహోదరుడు ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యాడు. ఎలాగ ఫేమస్ అయ్యాడంటే కేవలము దేవుడు యొక్క కార్యాలు బట్టి. చదువు లేదు, ఏమీ లేదు, కానీ దేవుడు ఆయన పట్ల కృపను విస్తరించాడు, ఆయనకి పరిచయం ఇచ్చున్నాడు. అయితే దానికన్నా ముందు అపవాది బంధించున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో సమరస్థితి తెలుసు కదా? సమరస్థితికి బైబిల్ తెలుసా తెలీదా? వాక్యం తెలుసా తెలీదా? ఎందుకు తెలీదు? బాగా తెలుసు ఆమెకు వాక్యం, నీకన్నా నాకన్నా ఎక్కువ బాగా తెలుసు. ఎందుకని? యేసుక్రీస్తు ఆమె దగ్గర రాగానే ఆమె ఏమంటుంది? నువ్వు ప్రవక్త అంటుంది. అంటే ప్రవక్త అంటే ఎవరో తెలియాలిగా. రెండోది, మెస్సే మా దగ్గరికి వస్తాడని తెలుసు, మా పాపం చెప్తాడని తెలుసు, మేము కొండపైకి పోయి ఆరాధన చేస్తామని తెలుసు, మా పాపలు మా జ్ఞాపకం చేస్తామని తెలుసు. మొత్తం తెలుసు ఆమెకి. మరి మొత్తం తెలిసి పాపాలు ఎందుకు ఉన్నది? అపవాది ముందుగానే బంధించి ఉంచాడు. కానీ ఆ సమయానికి దేవుడు ఎక్కడ రాగానే ఆమె అక్కడే కొండ బగలకు వచ్చింది. ఆమేన్. ఈ రాత్రి గణేష్ ఏం చేయాలా? వినబడలేదు. కొండ పగల ఇంకా కొట్టాలంటున్నారు. అది సంగతి. ఏం చేయాలా? పగలు కొట్టాలి కదా బస్. ఎప్పుడో పగలు కొట్టేశాడు, అయిపోయిందని చెప్తే అది కదా సంతోషం మాకు.
నువ్వు నిజంగా దేవుడి వైపు తిరిగావంట రుజువు ఏంటంటే దాన్ని పడేయటము, ఆ జీవితం పడేయటము. అపవాది బంధిస్తామంటే దానిలోంచి బయటికి రావటమే దేవుడి యొక్క పని. ఒక మంచి సేవకుడు, ఒక గొప్ప దేవుడి చేత పిలువబడే దైవజనుడు ఒక మాట చెప్పున్నాడు. నీవు ముందు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక గుంట ఉన్నది. నువ్వు ఈరోజు పోయి ఆ గుంటలో పడ్డావు, రేపొద్దు అదే దారిలో పోతున్నావు. చెప్పండి, ఎందుకు పడవు? నీకు తెలిసింది కాబట్టి. నిజమేనా? ఇప్పుడు మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఏంటి? ఒకళ్ళేం భాషలు మాట్లాడటం అంటారు, ఒకళ్ళేమో కళలు అంటారు, ఒకళ్ళేమో దర్శనం అంటారు, ఒకళ్ళేమో ప్రవచనం అంటారు. అసలు పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే ఏంటి? అపవాది నీ ముందు పన్నిన పన్నాగాలన్నీ నీకు ముందుగా తెలియటమే పరిశుద్ధాత్మను పొందుకోవటం. వాడి పన్నాగాలు నీకు తెలిసాక నువ్వు దాని లోపల పడతావా? ఆ గుంటలో నువ్వు పడతావా? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు లోకం మద్యం తీసుకొచ్చింది దేనికి? దానిలో పట్టడానికి. రాజకీయం తీసుకొచ్చింది దేనికి? దాని లోపల పట్టడానికి. మతం తీసుకొచ్చింది దేనికి? దాని లోపల పట్టడానికి. డబ్బు తీసుకొచ్చింది దేనికి? దాని లోపల పట్టడానికి. గర్వం తీసుకొచ్చింది దేనికి? దాని లోపల పట్టడానికి. అహం తీసుకొచ్చింది దేనికి? దాని లోపల పట్టడానికి. ఆడంబరం తీసుకొచ్చింది దేనికి? దాని లోపల పట్టడానికి. అయితే దేవుడు ఏం చేస్తారంటే నీకు దీనత్వాన్ని ఇచ్చాడు, తగ్గింపునిచ్చాడు, దయాళత్వం ఇచ్చాడు, మంచితనం ఇచ్చాడు, అసూయ తీసేశాడు, ద్వేషం తీసేశాడు, కోపం తీసేశాడు, ఆయన కృపనిచ్చున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన కృపగాని మన మీద ఉంటే మనము లోకం నుంచి దూరం అవుతాం. చర్చ్ అనే పదానికి అర్థం ఏంటంటే లోకంలోంచి బయటికి పిలువబడిన వారు. అయితే మనం ఏం చేస్తామంటే ఆదివారం బయటికి పిలువబడ్డోళ్ళం. మనం సోమవారం నుంచి శనివారం దాకా లోకంలోనే ఉంటాం. పాస్టర్ గిట్ట చేయకపోతే మాకు కుదరదండి, మా వ్యాపారం అవ్వదండి, మా జీవితం అవ్వదండి. నువ్వు ప్రార్థిస్తే ఎందుకు అవ్వదు? నువ్వు నమ్మకం కలిగి ఉంటే ఎందుకు అవ్వదు? ఇది దేవుని కార్యమే కానీ ఇది మానవుని కార్యము కాదు. ఆత్మను పొందుకోవడం దేవుని యొక్క కార్యము, నీ జీవితం మారటం దేవుని యొక్క కార్యము, నువ్వు బయటికి రావటం దేవుని యొక్క కార్యము, నువ్వు సరిచేయబట్టడం దేవుని యొక్క కార్యము. కాబట్టి దేవుని చిత్తంలో నీవు ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ బయటకు వస్తావు. మరణ పడక మీద ఉన్నాక నువ్వు బయటకు వస్తావు. నువ్వు చచ్చి సమాధిలో ఉన్న అక్కడి నుంచి కూడా నువ్వు బయటకు వస్తావు. ఎంత పెద్ద వ్యాధి వచ్చినా నువ్వు బయటకు వస్తావు, సమస్య వచ్చినా బయటకు వస్తావు, నింద వచ్చినా బయటకు వస్తావు. నిన్ను కాపాడేవాడు దేవుడై ఉన్నాడు. నిన్ను కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు కాదు, తీసుకున్నాడు. ఆయన తోడుగా ఉంటానని చెప్పలా, ఉన్నాను అంటున్నాడు. మరి ఆయన మాట మనం నమ్మినట్లయితే ఈరోజు ఈ దేహంతో ఆయన మాత్రం మహింపరచాలా, ఈ దేహంతో ఆయన మాత్రమే స్తుతించాలా. దీన్ని లోకంలో దేనికి బానిసని చెయ్యొద్దు. నువ్వు ఒకవేళ ఖైదీ అయితే క్రీస్తు ఖైదీ అవ్వు. నువ్వు లోకాన్ని ఖైదీ అవ్వద్దు, ఇక దేనికి ఖైదీ అవ్వద్దు. ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు కానీ ఖైదీ అయితే నిశ్చయంగా పరలోక రాజ్యం చేరతావు. దేవుని యొక్క రాజ్యం నువ్వు చేరాలని దేవుడు నీకు అన్ని ఇచ్చున్నాడు. నీకు ఆలోచన వచ్చిందా బలహీనమైనది? ప్రార్థించు. బలహీనమైన తలంపు వచ్చిందా? ఎమ్మటే ప్రార్థించు. బలహీనమైన సేవకుడు ఎదురుపడ్డా? నువ్వు ఎమ్మటే ప్రార్థించు. దాని నుంచి నేను బయటికి రావాలి ప్రభువా. ఎందుకు అవి నీ దగ్గరికి వచ్చినాయి అంటే దేవుడికి నువ్వు కావాలా, అపవాదికి నువ్వు కావాలా? వయసులో వచ్చిన మాట చెప్తాను, ముగిస్తున్నా. ఒక మామిడి చెట్టు ఉంది ఇటు పక్కన కూడా ఒక మామిడి చెట్టు ఉంది. దీని నిండా మొత్తం కాయలు ఉన్నాయి, దీనికి కాయలు ఏమి లేవు. మీకు రాయిస్తే దేన్ని కొడతారు? ఎందుకు కొట్టారు? అవునా? రైట్. ఇప్పుడు అపవాది ఎందుకు వస్తాడు మన దగ్గరికి? దేవుని యొక్క ఫలాలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఆడు వెంటబడతాడు. అవునా? ఎప్పుడన్నా మీ ఊళ్ళో ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నారా? ఒక మాట అడుగుతా నేను, ఖాళీ ఇంటికి దొంగలు పడటం పడరా? దేనికని? అది సంగతి. మరి ఇప్పుడు మన ఇంటి ఎందుకు దొంగ పడుతున్నాడు? ఈ ఇంట్లో చాలా విలువైనవి ఉన్నాయి, ఇది దేవుని ఇల్లు అయి ఉన్నది, ఇది దేవుని ఆలయం అయి ఉన్నది. నువ్వు ఆయన ఆత్మను ఎక్కడ పొందుకుంటావు వాడికి భయం, అందుకని వాడు నీ మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి ఈ దాడి నీ మీద వాడు ఎందుకు చేస్తాడో నీకు అర్థమైతే నువ్వు దేవుడి దగ్గర త్వరగా వచ్చేస్తావు, దేవుడి దగ్గరికి బలంగా వస్తావు. అపవాది ఉచ్చులో నువ్వు పడకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం కావాలా, ఆయన యొక్క ఆత్మ నీకు కావాలా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి నాకు సమయాన్ని ఇచ్చిన సేవకులకి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు.